కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అధికార విపక్షాల మధ్య మరోసారి రచ్చరేపింది. సినిమాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సినిమా బాగాలేదని అందుకే ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ కౌంటర్ ఇస్తుంది. అయితే వైసీపీ సినిమాను రాజకీయాలకు ముడిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. అదొక సినిమా, మేబీ అందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నటించారేమో, కానీ రాజకీయానికి అలాగే సినిమాకి చాలా తేడా ఉంటుంది. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, రాజకీయం నిజమైనటువంటి సిద్ధాంతం. ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంత బేస్గా ఒక పార్టీని నిర్మించటం, పోరాటం, అణువున ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే వెనకాడకుండా, 2 చోట్ల ఓడిపోయినా సరే మళ్ళీ మొక్కవోని ధైర్యంతో, ఒక పట్టుదలతో, అలాగే జనం కోసం నిలబడాలన్నటువంటి లక్ష్యంతో తను అధికారంలోకి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రధాన నాయకుడిగా ఆయన మనం చూడాలి. ఇవాళ ఒక సినిమా ఫెయిల్ అయితే ఆయన పరువు పోతుందేమో అన్న భయం. ఏం చెప్పాలి? సినిమాకి రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, ప్రతిపక్షాల పని వాళ్ళు ఈ సినిమా ఫెయిల్ అయిందని నెగిటివ్ టాక్ అని ప్రచారం చేయనివ్వండి. ఈయన రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయితే మీరు ఇబ్బంది పడండి, మీ పార్టీ నాయకులు ఆలోచించండి. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి బలాన్ని మీరు బలహీనపరుస్తున్నారన్నటువంటి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇలా ఫూలిష్గా ఆలోచించారు? సినిమా 5 రోజులు 6 రోజులు ఆడేట్టు చూడాలి, అది ఖచ్చితంగా ఆడుతుందేమో అన్నటువంటి నమ్మకం మీకుంటే మీరు ఈ ప్రయత్నం ఎందుకు? అవతలాడు బాగోలేదు అన్నంత మాత్రాన జనం చూడకుండా ఉంటారా? ఎంటర్టైన్మెంట్ను వదులుకుంటారా? ఆయన అభిమానులు మాత్రమే సినిమాలు చూస్తున్నారా? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే సినిమాలను ఇవాళ విజయవంతం వైపు నడిపిస్తున్నారా? లేదే, కుదరదే. ఎందుకు ఇంత డిఫెన్స్లు? ఎందుకు ఇంత పరువు తీసుకోవటం? చదువుకున్న వాళ్ళే, అనుభవం ఉన్నవాళ్ళే, రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించిన వాళ్ళే, అలాగే ఇవాళ ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా మాట్లాడుతున్నారు. ఎస్, ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అని ఒక నిజాన్ని చెప్పారు. నిజమే, అసలు ఏ వాల్యూస్ లేవు, జనానికి నచ్చలేదు అనుకుందాం. పోయేది ఏంటి? పవన్ కళ్యాణ్ పరువు పోతుందా? వాట్ నాన్ సెన్స్! ఇలా ఆలోచించవచ్చా? ఎన్ని సినిమాలు ఫెయిల్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ అంటే? నటుడుగా ఫెయిల్ అయిన ప్రతిసారి ఆయన్ని తిరస్కరించారా? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, బాగుంటేనే చూస్తారు, అది ఎవరైనా సరే. ఎన్టీఆర్ సినిమాలు ఫెయిల్ అవ్వలేదా? సూపర్ స్టార్ అన్న ఆయన సినిమాలు ఫెయిల్ అవ్వలేదా? మహేష్ బాబు ఫెయిల్ అవ్వలేదా? అసలు సినిమాకి రాజకీయానికి సంబంధమే లేదన్నటువంటి ఇంగిత జ్ఞానం ఇవాళ మర్చిపోయి మీరు అనుకుంటున్నటువంటి ప్రతిపక్షాలు మిమ్మల్ని ఇవాళ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నటువంటి వాళ్ళకి మీరు ఒక ఆయుధం ఇస్తున్నారే. ఇది పవన్ కళ్యాణ్ పరువును దించటం, తగ్గించటం. ఆయనకున్నటువంటి గుర్తింపు ఏదైతే ఉన్నదో అది సినిమాల వల్ల వచ్చింది కాదు మిత్రమా. ఆయన రాజకీయం చేసినటువంటి పోరాటం వల్ల ఆయనకు ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ మర్యాద ఇవాళ ఇస్తుంది. అలాగే ఆయన ఎంచుకున్నటువంటి విషయాల్లో కొన్ని కాంట్రవర్సీస్ ఉండొచ్చేమో, ఖచ్చితంగా పాలిటిక్స్లో కొన్ని విభేదాలు ఉంటాయి. అందరూ మన సూత్రమే ఒప్పుకోరు. బికాజ్ ప్రపంచం మొత్తం గమనించిన మనం ఒక కమ్యూనిజం, ఒక సోషలిజం, ఒక క్యాపిటలిజం, అలాగే ఒక మిక్స్డ్ ఎకానమీ, పూర్తిగా 100% కమ్యూనిజాన్ని ఆచరించినటువంటి చైనా మారలేదా? రష్యా ఆ పంధాన్ని మార్చుకోలేదా? అలాగే పూర్తి ప్రజాస్వామ్యం అనుకున్నటువంటి దేశాల్లో అనేకమైనటువంటి కొత్త ఇజాల్ని, విషయాలని నేర్చుకోలేదా? ఆచరించట్లేదా? మరి ఇవాళ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎదుగుతున్నటువంటి దశలో ఇవాళ హరిహర వీరమల్లు బాగా ఆడకపోతే ఆయన పరువు తగ్గుతుందని మీరు మాట్లాడడంలో ఉన్న అర్థం ఏంటి? వాడెవడో ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నెగిటివ్ టాక్ను ప్రచారం చేస్తున్నప్పుడు మనం దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ మాట్లాడాలి అన్నటువంటి ప్రయత్నంలో ఉన్న డొల్లతనం మీకు అర్థం కాకపోతే జనసేన పార్టీ పరువు తీసుకుంటున్నారు నాయకులారా. అలాగే పవన్ కళ్యాణ్కి ఆయన ఆకాశం అంత ఎదుగుతున్నాడు రాజకీయాల్లో. మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి, లెట్ ఇట్ బి. బట్ ఇవాళ ప్రధాన నాయకుడిగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేక రాష్ట్రాలకు కూడా వీళ్ళు ప్రచారం చేస్తూ
సనాతన ధర్మం అనేది అది వివాదాస్పదమైనా సరే ఆయన భుజానేసుకొని ఇవాళ అటాకింగ్ పాలిటిక్స్లో పెడుతున్నటువంటి నాయకుడి మీద మీకు నమ్మకం లేదేమో కానీ జనాలకు ఉన్న నమ్మకాన్ని మీరు తగ్గించొద్దు. డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. బీయింగ్ ఎడ్యుకేటెడ్, మీరు ఎలా ఇలా ఆలోచిస్తున్నారు? ఈ సినిమా ఆడకపోతే పవన్ కళ్యాణ్ పరువు తగ్గుతుంది అని మీరు మాట్లాడడంలో మీరు డిఫెన్స్లో ఉన్నారు. దయచేసి ఇలాంటి ప్రయత్నాల్లో ఆయన ప్రతిభను తగ్గించొద్దు, తప్పుబట్టే విధంగా అవకాశం ఇవ్వద్దు. ఆ సినిమా ఫెయిల్ అయినా, నడిచినా, నడవకపోయినా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఒకే ఒక్కడు ఉన్నాడు అన్నటువంటి సందేశం జనాలకు వెళ్ళిపోయింది. దాన్ని తగ్గించొద్దు, ఆ ప్రయత్నం చేయొద్దు.